నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా అదిరిపోయింది. ఎవరికంటే పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులకు ధైర్యాన్ని నింపింది. ప్రత్యర్థి పార్టీ నాయకుల్లో భయాన్ని గురిపించింది, భయాన్ని కలిగించింది. తమ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి మీద అక్రమ కేసులను పెట్టి జైల్లో పెట్టిన సందర్భంగా వల్లభనేని వంశీ గారిని కలవడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీ గారిని కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత గంట సేపు మాట్లాడారు. వల్లభనేని వంశీ గారితో చాలాసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి వంశీ గారు ఏం చెప్పారో ఏమో కానీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొన్ని వేల మంది తమంతట తాడు వాలంటీర్గా వచ్చేసారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వేలాది మంది అభిమానులు వచ్చారు. అందరిని చూసిన తర్వాత ఆయన అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు స్పందించిన తీరు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే ఇంతకాలము తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి స్పీచ్ని కోరుకున్నారో, ఎటువంటి నాయకుడిని కోరుకున్నారో ఆ నాయకుడే ఇప్పుడు స్పష్టంగా కనిపించాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కంట్రోల్లో ఉండే మాట్లాడేవారు. ఏ విధమైనటువంటి ప్రత్యర్థి పార్టీ నాయకులు కామెంట్ చేసినా పైన భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడనేవారు తప్ప అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆ విధంగా మాట్లాడలేదు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఎంత ఘోరంగా విమర్శించేవారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా మాట్లాడేవారు, నారా లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడేవారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయేవారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడేవారు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే కామెంట్ చేసేవారు. ఆయన ఎక్కడా స్పందించేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఎప్పుడు కూడా ఏం మాట్లాడేవారు, ప్రజలకు తను ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, అటువంటి మాటలే మాట్లాడేవారు తప్ప అగ్రెసివ్గా ప్రత్యర్థి పార్టీ నాయకులను ఎప్పుడు తిట్టేవారు కాదు, కామెంట్ చేసేవారు కాదు. కానీ నిన్న మాత్రం ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ సింహగర్జనలాగా పోలుస్తున్నారు. పార్టీ నాయకులు, అభిమానులంతా కూడా సింహం లేచింది, సింహం గర్జించింది, ఇంకా సింహాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదని కామెంట్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అగ్రెసివ్గా మాట్లాడారో, ఏం మాట్లాడారు, తమ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, అభిమానుల మీద ఎవరైనా కావాలని అక్రమంగా కేసులు పెట్టిన వారందరి మీద, అందుకు సహకరించిన వారందరి మీద, వారు రిటైర్డ్ అయిపోయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వారిని పట్టుకొచ్చి చట్టప్రకారంగా చట్టం ముందు నిలబెడతాం, బట్టలు ఓడదీస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వర్డ్స్ అంత ఆవేశంగా మాట్లాడారు. ఎప్పుడు కూల్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు ఎవరికైనా ప్రత్యర్థి పార్టీ నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెట్టినాయి, భయం కలిగింది వారికి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊడదీస్తామని చెప్పినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుల్లో ఎంత భయాన్ని కలిగించిందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్పీచ్. కానీ అదే స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చెందినటువంటి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు. తమ నాయకుడు ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఇప్పుడు ఉన్నాడు. అటువంటి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రజలకు మేలు చేయి, ప్రజలకు మేలు చేస్తూనే నిన్ను కామెంట్ చేసిన వారు, నిన్ను విమర్శించినటువంటి ప్రత్యర్థి పార్టీలను కూడా సింహస్వప్నంలా నువ్వు కనిపించు. అదే సమయంలో పార్టీ నాయకులకు, అభిమానులకు నీవు అండగా నిలబడు. ప్రత్యర్థి పార్టీ నాయకుల్లో భయాన్ని కలిగించు. అటువంటి నాయకుడే మాకు కావాలని అభిమానులు కోరుకున్నారు. అటువంటి నాయకుడిగా మీరు నన్ను చూడబోతున్నారనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో భయం కలిగింది అనుకుంటా, పోలీస్ డిపార్ట్మెంట్ సంఘము వచ్చి కామెంట్ చేశారు.
ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా కామెంట్ చేస్తే, రాజకీయ నాయకులు కామెంట్ చేస్తే మా డ్యూటీని మేము సక్రమంగా నిర్వర్తించలేమని అది వారే ఆలోచించుకోవాలి. కామెంట్ చేశారు అంటే అందరూ ఎవరు స్పందించట్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా కామెంట్ చేయలేదు, ధైర్యం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సాహసము ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా చేయలేదు ఇంతవరకు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ధైర్యము, బలము. అలాగే మిర్చి యార్డు, గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంట. ఆయన అప్లై చేశారో, అనుమతి కావాలని కోరారో, అప్లై చేశారో లేదో తెలియదు, అనుమతి అయితే ఇవ్వలేదు. ఆ మీటింగ్ మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం అసలు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. అసలు ఒక్క పోలీసు కూడా మనకి అక్కడ కనిపించలేదు. అందుకని ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన మిర్చి రైతులతో కలుసుకుని మాట్లాడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన మాటలు కూడా అధికార పార్టీని భయపెట్టేటట్టుగానే ఉంది. అదే సందర్భంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు రైతులకు వచ్చిన కష్టాలను తీర్చడానికి వెళ్తే ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. అదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మ్యూజికల్ నైట్ షోకి వెళ్తే మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అటువంటి కార్యక్రమానికి ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. మరి పర్మిషన్ ఉందా లేదా అనేది ప్రభుత్వం వారే చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వారి దగ్గరికి వచ్చి ఈ విధంగా వారిని పరామర్శించి వారికి భరోసాని ఇచ్చి ఇటువంటి స్పీచ్ కనుక ఇచ్చినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసభ్యకరమైనటువంటి మాటలతో విమర్శించేటువంటి అవకాశం ఉండదు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కూడా కామెంట్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ప్రజలతో మమేకమవుతారు, ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద ఏ విధంగా ఆయన విరుచుకుపడతారో చూడాలి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.